హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో సాటర్డే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే రెడీ చేస్తున్నాను అండి. జనరల్గా వీక్ డేస్లో అయితే తొందరగా రెడీ చేస్తాను. ఇంకా సాటర్డే కదా కొంచెం లేట్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేను గన్సుగడ్డలు ఉడకబెడుతున్నానండి, చాలా హెల్దీవి. మేమైతే వీటిని గన్సుగడ్డలు అంటామండి. మీరైతే ఏమంటారో నాకైతే కమెంట్ చేయండి. మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే తెల్లగా ఉంటాయి, ఇంకా ఇక్కడ బెంగళూరులో అయితే మాకు ఇవే దొరుకుతాయండి. తెల్లవి అసలు దొరకవు. ఇవి కూడా చాలా స్వీట్గా ఉంటాయండి. వీటిని నేను సాంబార్లో కూడా వేస్తాను. ఎక్కువగా అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసిస్తాను. గన్సుగడ్డలను అయితే నీళ్ళలో ఒక 10 నిమిషాల నుంచి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఒక తెల్లగిన్నె తీసుకొని ఎక్కువ నెయ్యి వేసి దాంట్లో ఈ శుభ్రం చేసుకున్న గన్సుగడ్డలను అయితే వేసి పైన నీళ్ళ మూత అయితే పెట్టానండి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఉడకడానికి. అన్నం మంట మీద ఉడకనివ్వాలండి, చాలా టైం పడుతుంది. మనం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, కానీ ఇట్లా పొయ్యి మీద ఉడికిస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి నేను మంత్లీ 2 or 3 టైమ్స్ అయినా పిల్లలకు చేసి పెడతాను. చాలా ఇష్టం మా పిల్లలకు కూడా. సో వేడిగా ఉందని చెప్పేసి పక్కన పెట్టేసాను. కొంచెం చల్లగా అయినాయి. చూడండి, ఉడికిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. చూడడానికి కూడా భలే ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా తీయగా ఉందండి. దీనికి మనం బెల్లం కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి. అలా అని ఎక్కువ అయితే తినకూడదు, లిమిటెడ్గా తీసుకోవాలి. చాలా మందికి తెలుసు అండి ఇవి ఎలా చేయాలనేది. తెలియని వాళ్ళ కోసం అయితే నేను వీడియో పోస్ట్ చేశానండి. మీరు కూడా ఒకసారి చేసి తిని ఎంజాయ్ చేయండి.